అందులో మానేరు ఎల్ఎండి డ్యామ్ ఉంది కాబట్టి పైనుంచి తీసుకొచ్చే ఆస్కారం లేదు. మానేరుకు ఇసుక వచ్చేది మానేరుకు ఆనుకొని అటువైపు ఉన్నటువంటి పెద్దపల్లి పొలాల నుంచి రావాల్సిన ఇసుక, చిలకల మీదకి రావాల్సిన ఇసుక, హుజరాబాద్ నియోజకవర్గం కొంత పార్ట్ శంకరపట్నం మానకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చేన్లకి వెళ్ళి ఇసుక వస్తుంది. అంటే ఈ మానేరు మీద కరీంనగర్ టౌన్ కింద బయట నుంచి వచ్చే ఇసుక అసలు లేదు. కేవలం ఇక్కడి పంట పొలాల కోతకు సంబంధించిన ఇసుక మాత్రం. మేము 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాం. 20 సంవత్సరాల కాలంలో స్థానికంగా ఉండేటువంటి ట్రాక్టర్లు ఎక్కడెక్కడైతే ఈ ఆనుకున్నటువంటి మండలాలకు శంకరపట్నం మండలం కావచ్చు, మానకొండల మండలం కావచ్చు, వేలివెంకావు, జమ్మికుంట ఇట్లాంటి మండలాలు మాత్రమే ఇసుక పట్టుకునే ఆస్కారం. హుజరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ దుర్మార్గాన్ని ఓడగొట్టిన కసితో ఈ నియోజకవర్గ ప్రజల మీద కక్ష కట్టి ఈ నియోజకవర్గంలో నన్ను ఓడగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతాయనేటువంటి ఒక చిల్లర మెసేజ్ ఇచ్చినంత భాగంగా దొడ్డిదారిన దొంగతనంగా హుజరాబాద్ వైపు ఉన్నటువంటి గ్రామాలలో తనుల కానీ వాగులాల్లో ఇసుక కాళ్ళ వేలం వేయకుండా అవతల పక్కకు ఉన్నటువంటి ఇందుర్తిలో రెండు క్వారీలు, అటుపక్క ఉన్నటువంటి పెద్దపల్లి వర్గం ఉన్నటువంటి ఒక గ్రామంలో 3 క్వారీలు వేసాం. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు 70 టన్నులు 80 టన్నుల రోడ్లకు సంబంధించిన కాదు, హైవేస్ కాదు. వేసి అటువైపు తీసుకోవాల్సిన ఇసుకను ఇటువైపు తీసుకొని అక్కడ రైతాంగానికి పంట పడితే 50,000 వస్తుంది, ఆయన ఇసుక పోయించుకుంటే ₹1,00,000 ఇస్తా అని చెప్పి డబ్బుల ఎర చూపి, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు డబ్బుల ఎర చూపి, గ్రామాలలో మీ గ్రామ దేవత పెట్టుకుంటే డబ్బులు ఇస్తామని డబ్బుల ఎర చూపి ఈ మొత్తం ఇసుకను కేసీఆర్ గారి బంధుగణం, నాకు తెలిసి వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఎంపీ గారి సొంత నాన్నగారే ఈ బిజినెస్ చేస్తున్నట్టుగా, కొంతమంది ఏమో అటువైపు ఎమ్మెల్యే, ఇంతకుముందు రాజ్యసభ సభ్యులు, అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కేసీఆర్ గారి బంధువర్గం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇటువైపు ఇసుక క్వారీ వేలం లేకపోయినప్పటికీ కూడా అక్రమంగా ఇక్కడ నిల్వ చేసుకొని 60 టన్నులు 70 టన్నులు మొత్తం విపరీతమైనటువంటి ఓవర్లోడ్లతో ఈ ఇసుకను తరలిస్తున్నప్పుడు అనేక రకాల అయిపోయినాయి. రోడ్లని పొట్టు అయిపోయినాయి. రోడ్లలో దిగబడి స్కూల్ పిల్లలకు వ్యాన్లు పోయేట పరిస్థితిలో ఉంటే చాలాసార్లు నేను కలెక్టర్ గారికి, అయ్యా ఇది మా దగ్గర దీని వేలం పాట లేదు, ఇల్లీగల్గా ఇక్కడ ఇసుక నిల్వ చేసుకుంటూ ఉన్నారు, ఇల్లీగల్గా తరలిస్తున్నారు, ఓవర్లోడ్ ఇసుక తరలిస్తూ ఉన్నారు, దీన్ని ఆపమని చెప్పి ఒక 4 సార్లు 5 సార్లు చెప్పిన కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు, నేను పెద్దపల్లి కలెక్టర్ గారితో చెప్పించి ఇది చేస్తా అని చెప్పి ఇంతవరకు కూడా జరగలేదు. ఇలా ఎంత దుర్మార్గం అంటే దీని కింద అందరికీ మంచిగా మామూలు ముట్టడంతో ఎక్కడో ఒక్క నోరు మూసి ఇక్కడ జరుగుతున్న నష్టం ఎవరికే అంటే ఇంకొక 6 నెలలు పోతే ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి ఇసుక ఉండదు. నెంబర్ 2, ఈ మొత్తం మానేరు రాళ్ళు తేలి భూగర్భ జలాలు అడుగంటి మానేరు మీద డిపెండ్ అయినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లపై పనికి రాకుండా పోతాయి. నేనే ఈ మధ్యకాలంలో మానేరుకు అటువైపు కానీ మానేరుకు ఇటువైపు కానీ వేలాది మంది రైతాంగం వేలాది ఎకరాల పంట పొలాలు సాగు చేసుకుంటున్నారు అని చెప్పి చెక్ డ్యామ్లు కూడా కట్టించడం భూగర్భ జలం అడగంటకుండా. మేము ఒకవైపు చెక్ డ్యామ్లు కట్టించి భూగర్భ జలాలు అడగంటకుండా చేసి ఆ పల్లెలలో నీళ్లు ఉండేట్టు చేసి పంట పొలాలు ఎండకుండా చేసే ప్రయత్నం నేను చేస్తుంటే వీళ్ళేమో మొత్తం ఇసుకంతా తరలించి, మరి కేసీఆర్ బంధువులకి గిదే దొరికిందా, మా హుజరాబాద్ పెళ్లి దొరికిందా, ఇలా ఇంత దుర్మార్గం అంటే కోట్ల రూపాయలు ఇసుక పొద్దుపొద్దులో లీగల్ తరలిస్తున్నట్టుగా రాత్రిపూటలో ఇల్లీగల్ తరలిస్తున్నారని చెప్పి అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు
జిల్లా సిపి గారు దీని మీద సమగ్రంగా వచ్చేసి ఇట్లాంటి అక్రమ రవాణాన్ని అరికట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నా, ఎంతమందిని మూస్తారు మీరు, ఎంత దాడులు చేస్తారు ప్రజల మీద, మీకు అధికారం కట్టబెట్టింది ప్రజల మీద దాడి చేయడానిక, కేసులు పెట్టడానిక, భయభ్రాంతులకు గురి చేయడానిక? ఇది ఈ పిచ్చి వేషాలకు ఆపకపోతే తప్పకుండా రాబోయే కాలంలో చేసినటువంటి ప్రజాందోళనకు మీరే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ దీంట్లో నిజంగా మీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ఏమాత్రమైన విశ్వాసం ఉంటే, ప్రజా జీవితాల మీద ఏమైనా విశ్వాసం ఉంటే దీన్ని సమగ్రంగా ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతున్నా. మీరు తక్షణమే రద్దు చేయాలని, మా ప్రజలకు జరుగుతున్నటువంటి ఇన్కన్వీనియన్స్ కానీ అదేవిధంగా మనకు జరుగుతున్న నష్టాలు కానీ నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మీరు ఎంపీ అన్నారు, ఎంపీ ఎంపీ నాన్న రాజ్యసభ సభ్యుడు వాళ్ళ నాన్న స్వయంగా కరీంనగర్లో రాజ్యసభ సభ్యులతో వాళ్ళ నాన్న సొంతంగా ఇక్కడ ఇష్యూ ఏంటి, 20 ఏళ్ళు నేను ఉన్నా. ఎన్నడూ ఒక లారీ వచ్చింది, ఓన్లీ ట్రాక్టర్ల మీద లోకల్ అవసరాల కోసం వాడుతున్నాను. నేను ఏమంటైతే మొన్న బయటకు వచ్చింది, ఓడగొట్టిల్లు హుజరాబాద్ అంటే అక్కస్తో, కోపంతో, కసితో దీని మీద ఇంత దాడి చేస్తాను. మరి దమ్ముంటే లీగల్ ఇయ్యలే, అటువైపు ఇచ్చి ఇటువైపు చేస్తాను. అందరికీ మామూలుగా ఈ ఇసుక అందరికీ మంచిగా ఈ 6 నెలల కాలం పుష్కలంగా అందరి అవసరాలు తీర్చేటువంటి చిల్లర ప్రయత్నం చేసి ఇలా లాసేటోళ్ళు ఎవరా అంటే, రేపు ఒక 6 నెలలు పోతే ఈ ప్రాంతంలో ఇసుక అంతకుముందు 1500 రూపాయలకు 2000 రూపాయలు దొరికేటువంటి ట్రాక్టర్ రేపు 4000 రూపాయలు పెట్టిన దొరకదు, 5000 రూపాయలు పెట్టిన దొరకదు. రేపు జమ్మికుంటూరు ఇల్లు కట్టుకోవాలంటే, రేపు హుజరాబాద్ ఇల్లు కట్టుకోవాలంటే గోదావరికి పోయి తీసుకొచ్చుకోవాలి తప్ప ఇక్కడ మాత్రం ఉండదు. కోతకు గురయ్యే పొలాలు మనయి, కొట్టుకపోయే భూములు మనయి, మన ఇసుక మన అవసరం లేకుండా తీసుకుపెట్టే ఆస్కారం దోసుకున్నా సరిపోతుంది కదా. గ్రానైట్ గుట్టలు దోసుకుంది, గోదావరి ఇసుకలు దోసుకుంది, లిక్కర్లు దోసుకుంది, వేల కోట్లు. అంటే ప్రజలు అధికారం కట్టబెట్టింది వేల కోట్ల రూపాయలు దోసుకోవడానికి అన్నట్టుగా ఇక దొరకదాలని దోసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి దళితుల భూముల మీద, గిరిజనుల భూముల మీద కన్నేసి వేల ఎకరాలు గుంజుకుంటాను. 10 కోట్లకు ఎకరం భూమి ఉంటే, 15 కోట్ల రూపాయల ఎకరం భూమి ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తాం, 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి బలవంతంగా 5800 ఎకరాల భూమిని గుంజుకున్నది. నేను మొత్తుకుంటున్నాను. ఈ భూములు 50 ఏళ్ళ క్రితమో 60 ఏళ్ళ క్రితమో దళితులకు ఇచ్చిన భూములు అన్నాడు. ఆ భూమికి ఎకరం విలువ ₹1, ₹2 కూడా ఉండదు. ఇవాళ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు రింగ్ రోడ్డు పక్క ఉండి నిన్న నేను శంకరపల్లి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. శంకర్పల్లి అక్కడ 600 ఎకరాల గిరిజనులకు ఇచ్చిన భూములు ఉన్నాయి. 600 ఎకరాలు, ఒక ఎకరం విలువ 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 600 ఎకరాల భూమిని నీకు 10 లక్షలకు ఎకరం ఇస్తాం, నీ భూమిని ఎన్నడూ అమ్ముకోలేవు, నువ్వు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేవు, ఎన్నడూ సూసిమిరవాల్సిందని చెప్పి భయపెట్టి తీసుకుంటుందని చెప్పి ఏడ్చుకుంటా వచ్చేస్తాం. ఇప్పటికే మీరు చూసి ఫారెస్ట్ భూములలో కందకాలు కొట్టి మా భూములు మేము అడవిని నమ్ముకొని బతుకుతున్నాము, భూమిని నమ్ముకొని బతుకుతున్నామని చెప్పి గిరిజన మహిళలు, పిల్ల తల్లులు, గర్భిణీ స్త్రీలు వాళ్ళు కాలువ పడితే బూటుకాలతో అంటున్నారు. అవి సరిపోతలేవు. గిరిజన భూములు ఆక్రమించుకుని సరిపోతలేవు, ట్రెంచులు కొట్టింది సరిపోతలేవు. ఇవాళ 3 ఎకరాల భూమి దేవుడేరు, ఇవాళ దళిత భూములను గుర్తుంచుకుంటారు. అంటే కేసీఆర్కి అధికారం కట్టబెట్టింది దళితుల మీద దాడి చేయడానికి, దళితుల భూములు గుంజుకోవడానికి, గిరిజనుల మీద దాడి చేయడానికి, గిరిజన పంట పొలాలు గుంజుకోవడానికి. ఇవాళ హుజరాబాద్లో 20 ఏళ్ళు ఆయన అధికారం ఇచ్చింది. ఇవాళ హుజరాబాద్ ప్రజల మీద ఇంత కక్ష తీసుకుంటాను. ఖచ్చితంగా ఇవాళ ఎవరెవరైతే గుడ్డిగా బానిసల్లాగా వాళ్ళు సహకరిస్తున్నారో అలాంటి వాళ్ళ భర్తను తప్పకుండా పట్టే రోజులు వస్తాయి. ప్రజలు ఎక్కడికక్కడ ఇష్యూ నీళ్ళ పైప్ లైన్ పగిలిపోతున్నాయి. మిషన్ పగిలితే నీళ్ళ పైప్ లైన్ కింద 3 ఏళ్ళలో తీసిన మొత్తం పగిలిపోతుంది. 4 రోజులు నీళ్ళు వస్తలేవని చెప్పి మహిళలు వాయిదాలను ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు వీళ్ళు. పోలీసులు కూడా ఎట్లా అంటే ఈ బాంచందూరు అంటే బంద్ చేస్తాను మరి ఎందుకోవాలి, బాంచందూరనే ఇక
మరి కేసీఆర్ తోడు వచ్చింది వీళ్ళు కేసీఆర్ తోడు పోతాడు నాకు తెలియదు కానీ నాకు తెలిసి అధికారానికి నౌకరికి వస్తే 30-35 ఏళ్ళు ఉంటాడు, 25 ఏళ్ళు కనీసం ఉంటాడు. వాళ్ళు అనుకుంటున్నట్టుంది ఈయన మా దొర మా రాజు, ఇక ఈయననే పర్మనెంట్, ఇక ఈయనతోనే మా జీవితానికి కొంతమంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.